బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆరూరి రమేష్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. నిన్న బీఆర్ఎస్ కు ఆరూరి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆరూరి రమేష్ కు బీఆర్ఎస్ లో భంగం కలగడంతోనే ఆయన బీజేపీలో చేరినట్లయితే తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ కు భారీ షాకులు తగులుతున్నాయని చెప్పాలి. మరోపక్క ఆరూరి రమేష్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆరూరి రమేష్ బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది. సో వరంగల్ ఎంపీ టికెట్ బీజేపీలో ఆశిస్తుందని అనుకోవచ్చా? భవాని, ఏదైతే ఆరూరి రమేష్ గత ఒక 4-5 రోజుల నుండి కూడా ఎపిసోడ్ బాగా ఉత్కంఠగానే చెప్తున్నది. బీజేపీకి వెళ్ళడం కోసం బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి రాజీనామా చేద్దామనే తరుణంలోనే హుటాహుటిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ మినిస్టర్లు అందరూ కూడా వచ్చి ఆయన చుట్టుముట్టి ఆయనను కేసీఆర్ దగ్గర తీసుకుపోవడం జరిగింది. కేసీఆర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత నీకు సముచిత స్థానం ఇస్తాం, నువ్వు పార్టీ మారాల్సిన అవసరం లేదు కదా, 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా పనిచేసినారు, అంత నమ్మకంగా ఉండి ఇప్పుడు ఈ రోజు ఎందుకు వెళ్ళవలసిందంటే ఆయన కూడా తనకు సంబంధించినటువంటి రీజన్స్ చెప్పడం జరిగిందని తెలిసింది. ఏదైతే ఈ పార్టీలో ఉండి కూడా పార్టీ నాయకత్వం లీడర్లే నన్ను ఓడగొట్టడం జరిగింది, నన్ను అవమానించడం జరిగింది కాబట్టి ఇందులో నేను ససమేగా ఉండలేకపోతున్నా, ఈ కోవర్ట్ ఆపరేషన్ లో ఎన్నుపోటుదారుల దగ్గర నేను నిలబడలేనంటే రానున్న ఎలక్షన్ లో ప్రజెంట్ ఎంపీ టికెట్ కూడా నీకే ఇస్తామన్నా కూడా ససమేర ఒప్పుకోకుండా ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుంది. గతంలో కూడా కడియం శ్రీహరి ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ మాదిగలను ఆయన అడ్డదారిలో వచ్చి ఎన్నుపోట్లు కొడతాడు, మళ్ళీ ఆయన బిడ్డకి టికెట్ కావాలని చెప్పి కోరి తీసుకొని ఈ రోజు మళ్ళీ మీరు ఇచ్చిన వెంటనే తీసుకుంటే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళిస్తాడంటాడు, లేదంటే నన్ను ఓడగొడతాడు కాబట్టి ఇలా నేను ససమేర ఉండనని టికెట్ ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసి నేను ఈ పార్టీలోనే కొనసాగుతా అని చెప్పేసి ఆయన దగ్గర మాట ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ రాత్రి కిషన్ రెడ్డి కలుసుకొని కిషన్ రెడ్డి సమక్షంలో ఢిల్లీ పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అధినాయకత్వంలో ఢిల్లీతో మాట్లాడుకొని ఈ రోజు తీర్థం పుచ్చుకోవడం జరిగింది. నిన్న మొన్న కూడా ప్రైమ్ మినిస్టర్ టూర్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయనని వెంటేసుకొని మాట్లాడుకొని ఈ రోజు పార్టీలో తిరగడం జరిగింది. అయినప్పటికీ ఎంపీ టికెట్ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. గతంలోనే కేసీఆర్ కంటే ముందు అమిత్ షా మాటిచ్చాడు. అమిత్ షా సమీక్షంలోనే ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ తోని మీటింగ్ లో కూర్చున్నప్పటి నుండి అమిత్ షా కూడా ఆయన నమ్మడం లేదు. ప్రస్తుతానికైతే ఆయన ఆఫరింగ్ నువ్వు కాదని మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళావు కాబట్టి నీ మీద ఇప్పుడు నమ్మకం అనేది కొంత సన్నగిల్లింది, కొంచెం వేచి చూడాల్సిందని ఈ కాలయాపన చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కిషన్ రెడ్డి మాట ఇచ్చింది కాబట్టి పార్టీని అయితే చేరు, తర్వాత టికెట్ విషయం తర్వాత అని ఉన్న ఫలంగా ఆయన అయితే కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. అయినప్పటికీ దీనికంటే ఆరూరి రమేష్ కంటే ముందు కూడా డిఐజీ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ లైన్ లో ఉన్నారు. ఆయన అధికార ప్రతినిధి కూడా పార్టీలో బీజేపీలో కొనసాగుతున్నారు. ఆయనకు ఏదైతే డిక్లేర్ అయిన తర్వాత ఆరూరి రమేష్ ను మళ్ళీ తెరపైకి కిషన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అది మొత్తం మీద మాత్రం క్లారిటీ అనేది ఎంపీ టికెట్ కు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీ నుంచి మారడం అనేది ప్రస్తుతానికైతే జరిగిపోయింది. ఆయన బీజేపీ కార్యకర్తగానే మాత్రమే తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా ఎంపీ టికెట్ కు మాత్రం ఇంకా ఎక్కడ క్లారిటీ రాలేదు. భవాని, రైట్, థ్యాంక్ యూ రవీందర్.